హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెత్తగా సాఫ్ట్‌గా ఉండి బియ్యపు పిండితో చేసుకునే చపాతీలండి. రెగ్యులర్‌గా చేసుకునే బియ్యపు పిండి రొట్టెల్లా కాకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ఈ విధంగా చపాతీల్లాగా చేసి చూడండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పదండి ఇప్పుడు ఈ బియ్యపిండి చపాతీల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్‌ని వేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే సన్నగా తరిగిన పచ్చిమిర్చినైనా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా మరగనివ్వాలి. నీళ్ళనేవి బాగా మరగాలండి. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం 1 కప్పు పొడి బియ్య పిండిని తీసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు బియ్య పిండి అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. చూడండి ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత మనం స్టవ్‌ని ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇది బాగా ఈజీగా మిక్స్ అయిపోతుందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఇలానే వదిలేద్దాం. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకొకసారి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బియ్య పిండితో చేసే చపాతీలు అనేటివి చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు మీకు నచ్చిన సైజులో చపాతీలాగా చేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్‌గా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా రౌండ్‌గా చేసుకొని అన్నిటిని మనం పెట్టేసుకుందాం. ఈ విధంగా రౌండ్‌గా చేసుకొని పెట్టేసుకున్నాక ఇప్పుడు చపాతీ పీట తీసుకొని కొంచెం పొడి బియ్య పిండిని చల్లుకోవాలండి. ఇలా చల్లుకున్నాక ఇప్పుడు పిండి ముద్దను పెట్టేసుకొని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలండి. మరీ పలుచగా కాదు, అలానే మరీ తిక్కుగా కాకుండా ఒత్తుకోవాలి. ఇవేం పర్ఫెక్ట్ షేప్‌లో రావాల్సిన పని లేదండి. ఇవి కొంచెం పర్ఫెక్ట్ షేప్‌లో రావు. ఈ విధంగా ఒత్తుకున్నాక ఇప్పుడు రౌండ్‌గా ఉండే ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. చూడండి ఈజీగా వచ్చేస్తుందండి. అస్సలు అతుక్కోవండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా వచ్చేసాయో. బాక్స్‌తో మనం కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకుంటే వచ్చేసాయి. ఈ థిక్‌నెస్‌తోనే మనం అన్ని చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మరీ పలుచగా మరీ ఒత్తుగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలండి బాక్స్‌తో. చూడండి ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుందండి. సైడ్స్‌కి ఉన్న పిండిని తీసేసుకుంటే మనకు చపాతీ అనేది రౌండ్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా అన్నిటిని చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్‌ని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి బ్రష్‌తో. ఇప్పుడు దీనిపైన మనం చేసి పెట్టుకున్న చపాతీలని వేసేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఒక సైడ్ నుంచి కాలాక ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా టర్న్ చేసుకున్నాక ఇప్పుడు పైన నుంచి మనం కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇంకొక వైపుకి తిప్పుకొని ఇంకొక వైపు కూడా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని కాల్చుకోవాలండి. చూడండి ఇది రెండు వైపులా చక్కగా కాలింది. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్రాసెస్‌లో మనం మిగతా చపాతీని కూడా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే కాల్చుకోండి. మీరు కావాలంటే చేత్తో కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవచ్చండి. మీకు ఇలా అలవాటైతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక సైడ్ కాలాక ఆయిల్ వేసుకొని ఇంకొక సైడ్ కూడా ఆయిల్ వేసుకొని వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవడం అండి. అంతేనండి. చాలా సింపుల్‌గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందామండి. అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్‌లో మనం కాల్చుకొని తీసేసుకుందాం. చూడండి ఎంతో సాఫ్ట్‌గా ఉండే మన బియ్యపిండి చపాతీలు అనేటివి రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో. అలాగే చూడండి రెండు వైపుల నుంచి కూడా ఎంత చక్కగా కాలాయో చూడండి. ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. అలాగే ఎంత పొరలుగా వచ్చాయో చూడండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండీ ఇవి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో.
ఇవి తినటానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటాయండి. మీరు మార్నింగ్ టైం చేసుకున్నా కూడా ఇవి ఈవినింగ్ టైం వరకు కూడా ఇంతే సాఫ్ట్‌గా ఉంటాయండి. అస్సలు గట్టిపడవు. మీరు వీటిని ఏదైనా చట్నీతో గానీ, లేదంటే ఏదైనా బంగాళాదుంప కర్రీతో గానీ సర్వ్ చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్‌లో ఒకసారి ఈ బియ్యపిండి చపాతీలని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.